ఈశ్వరుడు ముగ్గురు ఉండాలి. ఇందులో భాగాలు పాడైపోతే మెకానిక్ లాగా వాడు బాగు చేయగలడు. అంటే ఏ పార్ట్ ఏది లేకపోబట్టి ఇది నడవకుండా ఉంటుంది అని. పెట్రోల్ అయిపోతే ఎవడు ఏం చేయలేడు. జీవుడు దిగిపోతాడు. చావు అంటే అంతే, అది అర్థం చేసుకోండి. మరణం అంటే ఇంకేమీ కాదు. కానీ అక్కడ అధిష్టానంగా పరమాత్మ ఉన్నాడు. వాడు ఉండకుండా ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే శవంలో భగవంతుడు ఉన్నాడా అని ఎవరన్నా ప్రశ్నిస్తే శవంలో కూడా ఉన్నాడు. ఎట్లా ఉంటాడండి శవంలో కూడా? శవం ఉన్నది అంటున్నావు కదా, శవం ఉన్నది, శవం కనిపించింది కదా, ఉనికి స్ఫురణ కదా పరమాత్మ లక్షణం. దేవుడు అంటే మీరు నామరూపాలుగా ఉన్న దేవుడు అనుకుంటే లేడు. అస్థిభాతి ఉంది, అస్థిభాతి లేని చోటు లేదు. మరి ఎవడు లేడు? అస్థిభాతి ఉంటే ఎవడు లేకుండా పోబట్టి ఈ మనిషి మాట్లాడకుండా చచ్చాడు అని అంటున్నాము. జీవుడు లేడు. కారు ఉంది, నేను కారు ఓనర్నరా, నాకు కారు ఉంది, మా వాకిట్లో షెడ్లో కారు ఉంది, మీరు మా ఇంటికి చుట్టాలు వచ్చారు, మీరు బయటికి వెళ్ళాలి, అమ్మ మమ్మల్ని మీ కారు ఉంది కదా కాస్త బయటికి పంపిస్తారా అని మీరు అడిగారు. నేనేమంటాను? కారు ఉంది నాయన, డ్రైవర్ లేడు. ఇప్పుడు చచ్చిపోయినటువంటి వాడి శరీరంలో కారు ఉంది, కారుకు శక్తి కూడా ఉంది. అయితే కారు జడం, దాన్ని నడిపేవాడు ఒకడు కావాలి. ఈ జడమైన కారు నాకు ఎక్కడి నుంచి వచ్చిందంటే నా దగ్గర ఉన్నటువంటి సత్ అనేటువంటి రూపమే ఈ ప్రపంచంలో కలిగేటువంటి వస్తువన్నీ కూడా. అంతటా దేవుడు ఉన్నాడని తెలుసుకోవడం ఇలాగా. సత్, నా దగ్గర సత్చిత్తులు రెండు కదా, భగవంతుడి లక్షణాలు రెండని చెప్పాను. ఒకటి సత్తు, ఒకటి చిత్తు. చిత్తెప్పుడు జ్ఞానం, సత్తెప్పుడు జడం. దీన్ని ఈ సత్ అనేటువంటి ఈ జడాన్ని సత్వం కాదు, సత్వం రజస్సు తమస్సు అని 3 గుణాలు, అది వేరే. దాన్ని ఇక్కడికి తీసుకురావాలండి. సచ్చిదానందం అంటున్నాం. సత్ చిత్ ఆనందం అని. ఆ సత్, అది సత్. సత్ అంటే ఉండడం. ఈ ప్రపంచంలో ఇది ఉన్నది అని ఎప్పుడైతే అంటున్నానో, నేనున్నాను అని అంటున్నాను. ఐ అంటే సరిపోతుంది, అయామ్ అంటున్నాను. హీ అంటే సరిపోతుంది, హీ ఈజ్ అంటున్నాను. వాడున్నాడు అంటున్నాను, నేనున్నాను అంటున్నాను, అది ఉన్నది అంటున్నాను. ఆ ఉన్నది అన్నది ఏదైతే ఉందో అవన్నీ జడము. భగవంతుడి యొక్క సద్రూపం జడం, భగవంతుడి యొక్క చిద్రూపం చేతనం. ఎక్కడ సచ్చిత్తులు ఉంటాయో ఆ సత్తును ఈ చిత్తును మీరు కలుపుకోగలగాలి. అది సాధన. ఆ సత్తును ఈ చిత్తును మీరు కలుపుకోగలగాలి. కలుపుకుంటే సచ్చిత్తులు ఒకటైతే ఆనందం మీకు వ్యక్తమవుతుంది. అంతే సాధన. కనపడుతున్న పదార్థమంతా సత్తు, చూస్తున్నవాడు చిత్తు. ఎవడు ఏం చూసినా నేను బ్రాహ్మణుడిని కదా, నేను క్షత్రియుడిని కదా, నేను వైశ్యుడిని కదా, నేను చిన్నవాడిని కదా, నేను ధనహీనుడిని కదా, నేను ధనవంతుడిని కదా, అక్కర్లేదు. నీకు జ్ఞానం ఉందా లేదా? జ్ఞానం ఉంది. నాకు జ్ఞానం ఉందని ఎలా చెప్పమంటారండి? ఇంకా కొంచెం డీప్గా వెళుతున్నా, భయపడవాకండి, మెల్లగా ఆలోచించండి. మీ జ్ఞానం ఉంది, ఎట్లా ఉందో చెప్తున్నాను. మీ జ్ఞానం ఏం చేస్తోందో చెప్తున్నాను. ప్రపంచంలో కనిపించేటువంటి పదార్థాలన్నీ జడములు అన్నాం కదా, నేనొక్కడే చేతనం అన్నా కదా. అంటే నేనొక్కడేనా? నువ్వు ఒకటివి కాదా? నువ్వు నేను కాక ఇంకా ఎవరు చేతనం? మొన్ననే చెప్పుకున్నాం. జరాయుజ, స్వేదజ, అండజ, ఉద్భిజ్య. వీటిల్లో చేతనం బయటపడుతుంది.
అంటే ఈ 4 డ్రైవర్లు ఉన్నారు, మిగిలిన చోట డ్రైవర్ లేడు. బాగా అర్థం చేసుకోండి, మిగిలిన చోట డ్రైవర్ లేడు. డ్రైవర్ లేడు అని మీకు కారు డ్రైవర్ ఎందుకు చెప్తున్నానంటే అది మీకు బాగా తెలిసిన ఎగ్జాంపుల్ కాబట్టి చెప్తున్నాను. పసిఫిక్ మహాసముద్రం ఉందనుకోండి, దానికి డ్రైవర్ లేడు, అందుకని అది కదిలి ఇండియాకు రాదు. అలాగే హిమాలయ పర్వతం ఉందనుకోండి, దానికి డ్రైవర్ లేడు, అది ఉన్నది. హిమాలయ పర్వతం ఉన్నది, హిమాలయ పర్వతం నడవదు, నడిచి మా ఇంటి మీదికి రాదు. పాము ఉన్నది, పాము నడిచొస్తుంది. చీమ ఉన్నది, చీమ నడిచొస్తుంది. దోమలు ఉన్నాయి, దోమలు వస్తాయి. ఎందుకు వస్తున్నాయి? వాటికి డ్రైవర్లు ఉన్నారు. బాగా అర్థం చేసుకోండి, ఇంతకంటే దిగి నేను చెప్పడానికి కూడా నాకు జాత కాదు. మీకు తెలుస్తుందా? మీరు పైకి అలా అంటారు కానీ మీకు అందరికీ చాలా జ్ఞానం ఉంది, సంస్కారం ఉంది ముందు, లేకపోతే ఇక్కడికి ఎందుకు వస్తారు? ప్రపంచమంతా సచ్చిత్ ఆనందం ఉంది, సత్తంతా కూడా జడము. అది ఈ ప్రపంచంలో అన్ని ఆ కిటికీ సత్తు, ఆ గోడ సత్తు. ఎందుకని? కిటికీ ఉంది, గోడ ఉంది, కుర్చీ ఉంది, పట్టా ఉంది, వైరు ఉంది, మైకు ఉంది కదా. మనం అందరం ఉన్నామనే చెబుతున్నాం. ఎవడన్నా లేడన్నారా? చెప్పటాలి కదా. పోనీ మన పెద్దలు, మా తాతగారు ఉన్నారు. ఎప్పుడు? దేశంలోనో కాలంలోనో, ఒక కాలంలో. లేడు అన్నామా? ఒకవేళ మీరు లేడు అంటే ఏమంటారు? ఇప్పుడు లేడు, అప్పుడు ఉన్నారు. తాతగారు ఎప్పుడున్నారు? ఎప్పుడో 1950s మా తాతగారు ఉన్నారు. 2016లో మా తాతగారు లేరు. అంటే మీ తాతగారు ఉన్నారు అన్నదానికి నీకేమీ అభ్యంతరం లేదు. ఫలానా కాలంలో లేడు అంటానికి నీకేం అభ్యంతరం లేదు. ఈ కాలంలో లేడు, ఓ కాలంలో ఉన్నాడు. దేశం కానీ కాలం కానీ ఆయన్ని లేకుండా చేసింది. లేకుండా చేసింది కాదు, ఇది మీరు ఇంకా ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, సినిమా క్యాసెట్లను ఉండేవి ఇది వరకు. మేము ఒక 20 ఏళ్ల కిందట DVD ప్లేయర్ ఏదో మొత్తం అవేవో ఇంత క్యాసెట్ల లాగా ఉండేవి, టేపులు ఉండేవి. ఆ టేపులు పెట్టేసుకుంటే సినిమా సగం అయిపోయాక మనం చివరికి వచ్చామనుకోండి, ఇందులో వాడెవడో ఆ హీరోనో ఎవడో, హీరో చావుంటుంది వస్తే సినిమా, ఎవడో చచ్చిపోయి ఉంటాడు ఒక క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ నిజంగా చచ్చిపోయాడు, ఆ DVDలోంచి తీసేశారా, వాడిని ఆ ఫిలింలోంచి కట్ చేశారా? వాడు అక్కడ ఉన్నాడు, మళ్ళీ రివైండ్ చేసుకుంటూ మళ్ళీ వాడు వస్తాడు కదా. అవునా కదా? మీకు ఉదాహరణ కోసం చెప్తున్నాను. అలాగే కాలాన్ని నేను రివైండ్ చేయగలిగితే, బ్యాక్ టు ద ఫ్యూచర్ అంటారు, వెనక్కి నేను పోగలిగితే, ఆ 1950కి నేను వెళ్ళగలిగితే మా తాతగారిని నేను చూడొచ్చు, ఉంటాడు, పోవడానికి వీల్లేదు. కాబట్టి ఉన్నాడు అనేటువంటిది జడం. బాగా అర్థం చేసుకోండి. నేను చేతనం ఎందుకని అంటే, నేను విట్నెస్ చేస్తున్నాను. మా తాతగారు ఉన్నారు అనే సంగతి నేను చెప్తున్నాను. నేను చేతనాన్ని, నేను జ్ఞానాన్ని. చిత్ అన్నానే, చిత్, నేను చిత్తు, ఆ ఉన్న ఆయన సత్తు. అయితే ఆయన చిత్తు కాదా అంటే, ఆయన చిత్తు అయితే ఇప్పుడు చిత్తు కాదుగా, ఆయన డ్రైవర్ దిగిపోయినాడుగా. ఒకప్పుడు ఉండేవాడు, అక్కడ కూడా ఉండేవాడు అంటున్నాను.
జరైజ స్వేదజ అండజ ఉద్విజ్యాలనేటువంటి నాలుగింటిలో ఈ నాలుగురికే కాదు, ఇవన్నీ ఎన్నో అనేక కోట్లు ఉన్నాయి. జీవరాశులు అంటే డ్రైవర్ ఉన్నటువంటి కార్లు, మిగిలినవన్నీ డ్రైవర్ లేని కార్లు. వాళ్ళల్లో డ్రైవర్ రాలే. ఏమైనాడు అంటే వాళ్ళు అణిగే ఉన్నాయి. ప్రాంగ్ నిర్వికల్పం. అంతకుముందు ఎలా ఉంది ప్రపంచం అంతా? నిర్వికల్పం. అది ఆకారం పొందలేదు. కుమ్మరివాడు ఇంత మట్టి కుప్ప చేసుకున్నాడు, కంసరివాడు ఇంత బంగారం పెట్టుకున్నాడు, బంగారమో వెండో పెట్టుకున్నాడు. వాటిల్లో నుంచి నగలు లేవు నాకు వేసుకోవడానికి, కానీ వండుకోవడానికి కుండలు రాలే. కానీ మట్టిలో కుండ కాగలిగిన శక్తి ఉంటేనే ఆ కుండ మట్టి మట్టి కుండ అవుతుంది. బాగా అర్థం చేసుకోండి. మట్టి ఉంది కదా నా దగ్గర, ఆ మట్టిలో కుండ కాగలిగిన సాగే శక్తి ఉండాలి. ఉన్నప్పుడు మాత్రమే అది కుండ అవుతుంది. ఇసుక తీసుకొచ్చి కుండ చేయండి, అది కూడా మట్టే కదా. లేకపోతే ఇంకేదన్నా మనకు కనపడే ఒక మట్టి. ఇవన్నీ మట్టిలో చాలా రకాలు ఉంటుంది. అది తీసుకొచ్చి కుండ తీయడానికి రాదు. అట్లాగే దాంట్లో కుండ ఎక్కడుంది అంటే నిర్వికల్పంగా ఉంది, ఉండకపోతే రాదు. ఏమి కుండగా అయింది బాగా గుర్తు చేసుకోండి. కుండగా అయినదేమిటి? మట్టిలో నుంచి కుండగా అయినదేమిటి? దాన్ని సాగే శక్తి. మీకు ఇంకా అర్థమయ్యేది చెప్తాను. నా దగ్గర భక్షాల పిండి పేణీ రవ్వ ఇంత ఉందట, ప్యాకెట్లో తెచ్చుకున్నాను. అది ఇలా ఇలా చేశాను, భక్షం రాదు. దాన్ని నీళ్లలో కలిపి ముద్ద చేశాను. ఇప్పుడు కూడా నాకు భక్షం రాదు. ఎప్పుడు వస్తుంది? ఆ పిండి వాడాలి. పిండి వాలిందా లేదా అంటే నీకు ఎలా తెలుస్తుంది? దాంట్లో ఒక సాగే గుణం ఉంటుంది. నేను ఇట్లా అంటున్నప్పుడు అదంతా కవర్ చేసుకోగలగాలి. దాంట్లో సాగే గుణం, ఆ గుణం బయటకు వచ్చినప్పుడు ఇప్పుడు నిర్గుణమైనటువంటిది సగుణమైనటువంటిది మీకు భక్షాల పిండిలో చెప్పగలరు, మీకు అర్థమయ్యేటట్టుగా. ఎందుకంటే కుమ్మరివాడి కుండ వాళ్ళంతా శంకర భగవత్పాదులు వాళ్ళంతా కుమ్మరివాడి కుండ చెప్పారు. వాళ్ళకి భక్ష్యం బహుశా తెలియలేదు, అంటే ఆయన వంట చేయలేదు కదా, అంతా తెలిసి ఉండదు. మనం వంట చేసుకుంటున్నాం కాబట్టి మనకు తెలుసు. దాంట్లో ఈ భక్ష్యం ఆ పిండిలో ఎక్కడుంది అంటే నిర్వికల్పంగా ఉంది. అది వికల్పమై దాంట్లో వాలేటువంటి ఒక గుణం బయటకు వచ్చింది. ఆ పేణీ రవ్వలో లేకపోతే ఆ గుణం బయటకు వస్తుందా? పేణీ రవ్వలో అంతర్నిహితంగా ఉన్నటువంటి ఆ గుణాన్ని నువ్వు నాకు చూపించగలవా? భగవంతుడిలో జగత్తుగా మారేటువంటి ఆ గుణం భగవంతుడిలో నిర్వికల్ప స్థితిలో ఉంది. అది ఉంది కాబట్టి అది బహిర్గతం అయినప్పుడు దాన్ని పుట్టింది అని అనద్దంటున్నాను. అందుకని జగత్తు పుట్టలేదు, జగత్ అలాగే ఉంది. పుట్టినట్టుగా కనిపిస్తోంది, పుట్టినట్టుగా కనిపించింది నశిస్తుంది. ఏదైతే పుట్టిందో అది నశిస్తుంది. దాంట్లోకి అది సగుణం నిర్గుణం కావడం ఇప్పుడు మీకు అర్థమైంది. అంటే ఏదైతే సగుణంగా నిర్గుణంగా ఉందో అదే సగుణం అవుతుంది. ఏదైతే నిరాకారంగా ఉందో అదే ఆకారం ధరిస్తుంది. ఆకారం ధరించింది జడం, భక్ష్యం పిండి జడం. మరి చేతనం ఎవరు? నేను చేతనం. నేను చేయకపోతే అది భక్ష్యం రాదు. నాలో ఎవరు ఆ భక్ష్యం పిండిని భక్ష్యంగా మార్చగలిగారు? నా జ్ఞానం కదా, నా చేతనం దాన్ని మార్చగలిగింది. అందుకని చైతన్యం నేను, జగత్తు జడం. నేను అన్నప్పుడు ఇప్పుడు కాసేపు మీరు జీవుడు అనే అనుకోండి. మీరు బ్రహ్మమే కానీ ఇంకా బ్రహ్మం అని మనకు తెలియలేదు కదా. అందుకని డ్రైవర్ ఉన్నాడు అని నమ్ముతున్నాం కాబట్టి డ్రైవర్ ఉన్నాడని మనకు అపనమ్మకం ఏమన్నా ఉందా? ఎందుకని మనం మాట్లాడుతున్నాం, తిరుగుతున్నాం
ఇక్కడికి వచ్చాం కదా, మన కారును డ్రైవ్ చేసుకొని. నేను ఓనర్ అనవాకండి, ఇప్పటికీ డ్రైవర్ ఉన్నాడు. డ్రైవర్ లేకపోతే మన కారు ఎక్కడ ఉంటుంది? సబ్బి చెట్టే. అందుకని డ్రైవర్ ఉన్నాడని నమ్మండి. డ్రైవర్ మనకే కాదు, అన్ని కార్లకి డ్రైవర్ ఉన్నాడు. దోవ డ్రైవర్ ఉన్నాడా? చీమ డ్రైవర్ ఉన్నాడా? పాము డ్రైవర్ ఉన్నాడా? కోతి డ్రైవర్ ఉన్నాడా? ఉన్నాడు కదా. వీళ్ళందరూ డ్రైవర్లు. ఇవన్నీ జడములు. జడమంతా ఉన్నది సత్, పరమాత్మ యొక్క సత్. అప్పుడు ఎక్కడ చూసినా ఉన్నది అని కనిపించిందంటే భగవంతుడి యొక్క సద్రూపం. ఉన్నది అని నాకు తెలుస్తున్నది అంటే నేను చిద్రూపం. నా చిత్తు, నా చేతనం ఎలా వెళుతోంది అంటే సద్రూపం మీదకి ప్రసరిస్తోంది. సద్రూపం మీదకి నా చేతనం ప్రసరిస్తోంది. ఎలా ప్రసరిస్తోంది అంటే ఒక చీకటి గదిలో ఒక చీకటి గది ఉంది. కొంచెం జాగ్రత్తగా మీరు గమనించండి. చీకటి గదిలో వస్తువులన్నీ ఉన్నాయి. బీరువా ఉంది, నేను తెచ్చిపెట్టలే. చీకటి గదిలో బీరువా ఉంది, కుర్చీ ఉంది, సోఫా ఉంది. ఆ గది అంతా చీకటి ఉంది. అంటే కుర్చీని, బీరువాను, సోఫాను చీకటి ఆవరించింది. చీకటి తనలో ప్రవిలాపనం చేసుకుంది. ఎవరిని? బీరువాను, కుర్చీని, సోఫాను. మనకు వెళ్ళి చూడగానే ఇది కుర్చీ, ఇది సోఫా, ఇది బీరువా అని కనిపించట. కుర్చీ, బీరువా, సోఫా అన్నీ ఏమిటి? జడములు. ఎందుకంటే కుర్చీ దానికైతే నడవదండి, సోఫా కూడా దానికి ఏది నడవదు, నేను నడపాలి. బీరువా కూడా దానికి ఏది నడవదు. అందుకని మీకు మీ దగ్గర ఉన్నటువంటి వస్తువులనే చెప్తున్నాను. చీకటి గది ఉంది, చీకటి గదిలో బీరువా, కుర్చీ, సోఫా అన్నీ ఉన్నాయి. ఆ గదిలో చీకటి ఆ సోఫాని, బీరువాను, కుర్చీని అన్నింటినీ తనలో ప్రవిలాపనం చేసుకుంది. అంటే దాంట్లో కలిపి మర్జ్ చేసుకుంది. మనకు విడివిడిగా కనిపించదు. మర్జ్ అయిందని ఎందుకు చెప్తున్నా అంటే విడివిడిగా కనిపించడం లేదా. ఏవి? కుర్చీ కానీ సోఫా కానీ ఏమీ కనిపించడం లేదు. చీకటి గదిలో చీకటే ఉంది. అంటే కుర్చీని కూడా చీకటి ఆవరించింది, బీరువాను కూడా చీకటే ఆవరించింది, సోఫాను కూడా చీకటే ఆవరించింది. అంత చీకటి మయం. అందుకే చీకటి మయం. అంతా విష్ణుమయం అంటారు చూడండి. మయం అంటే అది దీన్ని ఆక్రమించాలి. అంతా విష్ణుమయం, జగమంతా విష్ణుమయం అని ఒక పాట పాడతాడు అన్నమయ్య. అంటే అన్నమయ్యకు ఆ క్షణంలో ఈ ప్రపంచం అంతా మీరందరూ ఆ విష్ణువు చేత కప్పబడినట్టు కనిపించి ఉండాలి. మరి ఆయన కనిపించారో లేదో నాకు తెలియదు. అంటే విష్ణువులో మిమ్మల్ని అందరినీ ప్రవిలాపనం చేశాడు. ప్రవిలాపనం అనే పదం మీకు అర్థం కావాలని చెప్పారంటే చీకటి బీరువాను, సోఫాను, కుర్చీని అందరినీ కూడా తనలో కలుపుకుని చీకటి మాత్రమే కనిపిస్తోంది, ఇంకేం కనిపించడం. నాకు చూసే కళ్ళు ఉన్నాయి. నేను గదిలోకి వెళ్ళాను, నాకేం కనిపించలే కదా. ఒక టార్చ్ లైట్ వేశాను నా చేతిలో. ఆ టార్చ్ లైట్ వేసేటప్పటికి ఆ లైట్ కాంతి బీరువా మీద పడింది. లైట్లో కాంతి బీరువా మీద ఎలా పడింది అంటే లైట్ దగ్గర నుంచి కాంతి కిరణాలు వెళ్ళి బీరువానంతా మూసేసింది. అంటే బీరువాను ఆవరించి ఉన్నటువంటి చీకటిని ఈ లైట్ కాంతి తినేసింది. అర్థమైందా? తినేసిందని మీరు ఎలా చెప్పగలరండి అంటే నాకు బీరువా కనిపించింది. టార్చ్ లైట్ కాంతి మరి పక్కన ఉన్నటువంటి సోఫానికి ఎందుకు సోఫా దగ్గర ఉన్న చీకటిని ఎందుకు తినలేదు? అది ఈ కాంతి కేవలం బీరువా మీదే ప్రసరించింది.
ఈ కాంతికి ఏ శక్తి ఉందంటే తను ఎంత మేర వెళితే అంత మేర ఉన్నటువంటి చీకటిని పోగొట్టగల శక్తి మాత్రమే ఉంది. ఎవరికి? టార్చ్ లైట్. నేను స్విచ్ ఆన్ చేసి లైట్ వెలిగించాను అనుకోండి, మీకు ఆ తేడా అర్థం కావడం కోసం చెప్తున్నాను. లైట్ వెలిగించాను అనుకోండి, ఈ లైట్కి ఏం శక్తి ఉంది? దీనికి కాంతే, టార్చ్ లైట్కి కాంతే ఉంది. ఈ కాంతి సోఫా మీద ఉన్నటువంటి, కుర్చీ మీద ఉన్నటువంటి ఆ గదంతా ఉన్నటువంటి చీకటిని మొత్తం అది తినేసింది. ఎట్ట తింటుందండి చీకటిని? లైట్ తింటుందా? చీకటిని లైట్ తినదా? ఏ చోటునైతే చీకటి ఆక్రమించిందో ఆ చోటుని వెలుగు ఆక్రమించింది. ఇప్పుడు వెలుగు తనలో ప్రవిలాపనం చేసుకుంది. ఎవరెవరిని? సోఫా, కుర్చీ, బీరువా, వాటితో పాటు ఇంకా ఆ గదంతా చీకటి ఎంత వ్యాపించిందో అంత ఈ వెలుగు తీసుకోగలిగింది. ఎందుకు ఈ వెలుగు ముగ్గురి చీకటిని పోగొట్టింది? అది ఎందుకు ఒక్కడి చీకటినే పోగొట్టింది? అది వెలుగే, ఇది వెలుగే. అది చిన్న వెలుగు, అంటే అది దాని శక్తి అంత మాత్రమే ఉంది. దీని శక్తి అంతా పోగొట్టేటట్టుంది. ఆ బీరువాలో ఉన్నటువంటిది అజ్ఞానం. ఆ బీరువా చుట్టూ ఆక్రమించిన చీకటి పేరు అజ్ఞానము. ఎందుకు దాన్ని అజ్ఞానం అన్నాను? బీరువాని కనపడనీయలేదు, సోఫాని కనపడనీయలేదు, కుర్చీని కనపడనివ్వలేదు. ఎవరు? చీకటి. టార్చ్ లైట్ వేయగానే ఈ టార్చ్ లైట్లో ఉన్న వెలుగు ఆ బీరువా మీదకి వెళ్ళి ఆ బీరువా చుట్టూ ఉన్న చీకటిని పోగొట్టి ఆ బీరువా అంతా ఆక్రమించింది. ఇప్పుడు బీరువా నాకు కనిపిస్తోంది అంటే టార్చ్ లైట్ వెలుగు బీరువా ఆకృతి చెందింది. అర్థమైందా? లేకపోతే బీరువా కనిపించదు. ఇప్పుడు లైట్ ఎలా ఉంది అంటే కాంతి కిరణంగానే లేదు. అది బీరువా మీదకి వెళ్ళి బీరువా ఏ ఆకారంగా ఉందో ఆ ఆకారంగా మొత్తాన్ని ఆక్రమించింది. ఆక్రమించకపోతే నాకు బీరువా కనిపించదు. బీరువాలో ఒక పార్టే కనిపిస్తుంది, మొత్తం కనిపించదు. అర్థమైంది కదా? ఆ భాగం మాత్రమే కనిపించింది నాకు. నా చిత్తు, నా చిత్శక్తి అలా ప్రసరించి మీ చిత్శక్తిని ప్రసరింపజేస్తారు. చూడండి, మీరు టార్చ్ లైట్. మీరు అంటే ఇప్పటి వరకు మీరు జీవుడనే చెబుతున్నాను నేను. ఇంకా మీరు పరబ్రహ్మదాకా మిమ్మల్ని తీసుకెళ్ళను. మీకు డ్రైవర్ ఉన్నాడని ఒప్పించాను కదా. డ్రైవరు కారు నడపగలిగిన జ్ఞానం కూడా వాడికి ఉంది కదా. మీ దగ్గర కారు పార్ట్స్ ఉన్నాయని, అన్ని పార్ట్స్ ఉన్న కారు ఉంది కదా. అంటే ఏమేమి ఉన్నాయి? 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, 5 కర్మేంద్రియాలు ఉన్నాయి, మనస్సు అనే ఇంకో ఇంద్రియం కూడా మన దగ్గర ఉంది కదా. అంటే 11 ఉన్నాయి మన దగ్గర. ఇవన్నీ 11 కారులో భాగాలు. దీన్ని నడుపుతున్నటువంటి డ్రైవర్ జీవుడు వేరే ఉన్నాడు. వాడికి కొంత మాత్రమే కెపాసిటీ ఉంది, టార్చ్ లైట్కి ఉన్నటువంటి కెపాసిటీ. వాడి మనస్సు అనేటువంటి దాని ద్వారా వాడు ఇప్పుడు హిమాలయ పర్వతం ఇప్పుడు చీకట్లో ఉంది బీరువాలాగా. ఆ హిమాలయ పర్వతం మీద వేశాడు వాడు టార్చ్ లైట్. వేయండి. ఇప్పుడు హిమాలయ పర్వతం కనిపించిందా మీకు? మేము హిమాలయాన్ని చూడలేదండి, మాకు అలాంటి హిమాలయం కనిపించలేదని అవ్వకండి. మీరు అనుకున్న దాంట్లో మీకు ఒక హిమాలయం మీ జగత్తులో మీకు కనిపించిందా కనిపించలేదా? ఆ పక్కనే ఉన్న బదరి, కేదారు, ఋషికేశు, హరిద్వారు ఇవన్నీ ఎందుకు కనిపించలే? ఆ సిటీస్ అన్నీ ఎందుకు కనిపించలేదు? అవి కావాలంటే అవి కనిపిస్తాయి. టార్చ్ లైట్ను కుర్చీ వైపు వేస్తే కుర్చీ కనిపిస్తుంది, సోఫా వైపు వేస్తే సోఫా కనిపిస్తుంది. మనం వేసింది ఎక్కడికి? మొత్తం ప్రపంచమంతా నాకు ఎందుకు కనిపించలే?
నేను పెద్ద లైట్ వేయలేదు, అందుకని నా దగ్గర ఉన్నది చిన్న లైట్ అని చెప్తున్నాను. నా దగ్గర ఉన్నది టార్చ్ లైట్ అని చెప్తున్నాను. దీన్ని మనస్సు అనేటువంటి ఇంద్రియం ద్వారా దేని మీదికి కేంద్రీకరించాడో అది మాత్రమే నాకు కనిపిస్తోంది. అంటే అదంతా వ్యాపించి ఉన్నటువంటి అజ్ఞానాన్ని కదా. ఇప్పుడు మీకు అజ్ఞానం ఉందో లేదో నేను చూపిస్తాను చూడండి. ఏమా మీకు లండన్ తెలుసా అన్నాను. లేదండి. ఎందుకు తెలీదు? లండన్ చూడలేదండి నేను. పోనీ దుబాయ్ తెలుసా? తెలీదు. గల్ఫ్ కంట్రీస్ తెలుసా? ఆస్ట్రేలియా తెలుసా? నాకు తెలీదండి. పోనీ ఉత్తర దక్షిణ ధ్రువాలు తెలుసా? పోనీ భూమి అంతా తెలుసా? ఇదేంటండి ఈగోలా? మాకేం తెలియదు మొర్రో అంటుంటే. పోనీ హిమాలయాలు తెలుసా? తెలియదు. మనకు తెలియదు అంటమే అజ్ఞానం. ఎందుకు తెలియదు? అవన్నీ అజ్ఞానం ఆవరించి నాకు క్లియర్గా కనపడి సావటం లేదు. నన్ను ఏం చేయమంటారు? అవన్నీ సత్తులు. ఆ సత్తు ఎందులో దాగి ఉంది? అజ్ఞానంలో దాగి. చిత్తులో దాగి లేదు. ఎవరో చిత్తు అంటున్నారు. అమ్మో, సత్తు చిత్తు రెండు వచ్చినాయి కదా, అందులో చిత్తులో దాగిందని అనవాకంటారా? నేను ఎంతో నిదానంగా మీకు నిజంగా నేను వేదాంతం చెప్పినట్టుగా చెప్పడంలా కథ చెప్పినట్టు చెబుతున్నాను. పిచ్చి మాటలు మాట్లాడుకుంటున్నాం మనం అందరం ఇప్పుడు. కానీ ఇవి పిచ్చి మాటలు కాదు, చాలా లోతైన మాటలు. అజ్ఞానం ఉందా లేదా అని అంటాను.